కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అన్ని రోడ్లు పోస్తామంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించారు. సంక్రాంతి పండగకే పూర్తి కావాల్సిన రోడ్లు రేపు 29 ఉగాదికైనా పూర్తవుతాయా లేదా అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది గుడివాడ విజయవాడ రోడ్డు. గుడివాడ నుంచి గుడివాడ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకొని ఏఎన్ఆర్ కాలేజ్ దాటి భూషణగొల్ల వరకు గత ప్రభుత్వంలో రిటైనింగ్ వాల్ పూర్తి చేసి 100 అడుగుల రోడ్ని వేశారు. చాలా స్ట్రాంగ్గా వేశారు. అయితే అది ఎన్నికల ముందు ప్రారంభించడం వల్ల ఎక్కువ కాలం ఆ వర్క్ జరగకపోవడం వల్ల ఆ రోడ్డు పూర్తి కాలేదు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. ప్రజలు కోరుకున్న ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చాలా మెరుగ్గా బాగుపడ్డాయి. ఈ వీడియోలో మీరు చూడండి ఎంత బాగున్నాయో రోడ్లు. గుడివాడ నుండి విజయవాడ వెళ్ళడానికి కంకిపాడు వరకు రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంది. ఆ రోడ్డుని పూర్తిగా మార్చేసి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత బాగా వేశారో చూడండి. ఈరోజు 26/3/2025 ఉగాది నాటికి ఈ రోడ్డు పూర్తిగా పూర్తయిపోయి చక్కగా నీట్గా తయారైపోతుంది. కావాలంటే చూడండి ఎలా పనులు జరుగుతున్నాయో. నిజంగా అద్భుతమైన గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకున్నారు. దీని గురించి ఈ గవర్నమెంట్ గురించి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇస్తా అన్న ప్రతి హామీని, ఎన్నికల హామీని నెరవేరుస్తున్నారు. అలాగే రవాణా సౌకర్యం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో రోడ్ల నిర్మాణం అనేది మన ఆంధ్రప్రదేశ్లో చేస్తూ దేశానికి ఆదర్శంగా ఉన్నారనడంలో ఈ రోడ్డుని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. నిజంగా ఈ రోడ్డు సింగిల్ రోడ్డు అయినా కానీ దీన్ని 4 వరుసలుగా చేస్తున్నారు. ఎన్నికల హామీలో గుడివాడ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇది 4 వరుసల రోడ్డు అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా రోడ్డు, ఇదే 4 వరుసల రోడ్డు. ఎక్కడ గుంతలు కూడా కనిపించట్లేదు. మీకు ఏమన్నా గుంతలు కనిపిస్తే కామెంట్లో చెప్పండి. నిజంగా ఇంత మంచి రోడ్డుని ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం నిర్మించి ఉండదు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను వీళ్ళు వచ్చి రాగానే బాగు చేసేశారు. చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నట్టు 90% రోడ్లు పూర్తయిపోయాయి. ఆ 90% పూర్తయిన రోడ్లలో ఇది ఒక రోడ్డు, గుడివాడ విజయవాడ రహదారి. ఇక్కడ నిత్యం నాన్ స్టాప్ బస్సులు, పల్లె వెలుగు బస్సులు భీమవరం, నల్లజర్ల వరకు, నరసాపురం వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. చెప్పాలి అంటే నేషనల్ హైవే కాదు కానీ ఇది నేషనల్ హైవేకి తీసిపోని రహదారి. ఆర్టీసీకి రెవెన్యూ కూడా బాగా వస్తుంది. 2 వీలర్స్, 4 వీలర్స్, ఫ్యామిలీ వెహికల్స్, పాసింజర్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా నడిచే ఈ రోడ్డు ఎంత బాగుందో ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి. నిజంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో రోడ్లను ఎంత బాగా వేస్తారు అనడానికి ఈ రోడ్డుని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 26/3/2025 ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో తీసిన ఈ రోడ్డు
వీడియో నిజంగా ఎంతోమందికి నచ్చుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రహదారులు ప్రధాన కారణం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన దేశానికి ఆదర్శనీయంగా ఉండే విధంగా ఈ రోడ్డు తయారైండడంలో అతిశయోక్తి లేదు. నిజంగా ఈ రోడ్లో చూసారా, ఒక్కొక్కరు 100 పైనే స్పీడ్ వెళ్తున్నారు. ఎవ్వరూ కూడా స్లోగా వెళ్ళే పరిస్థితి లేదు. రహదారి అంటే ఎలా ఉండాలి? ఈ రోడ్డుని ఇంత బాగా చూసారా, ఎక్కడికక్కడ మరమ్మతులు కానీ, నూతన రహదారి నిర్మాణం కానీ, దానికి సంబంధించిన వెహికల్స్ కానీ, అసలు ఎన్ని ఉన్నాయి చూసారా, ఎంత బాగా మన ప్రభుత్వం పనిచేస్తుందో. ఇంత మంచి ప్రభుత్వాన్ని నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఇంత మంచి ప్రభుత్వం వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడుతున్నారు. ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలంటూ కోరుకుంటున్నారు. 2028లో కానీ 2029లో కానీ రాబోయే ప్రభుత్వం కూడా ఇదే అయి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇందులో వానపామల ఉన్నత పాఠశాల ఇంతవరకు కూడా రోడ్డు చాలా అధ్వానంగానే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత కూడా చూసారా, ఆర్టీసీ బస్సు ఎంత వెళ్ళిపోతుందో సొగసైన రోడ్లో అసలు దుమ్ము అనేది లెగట్లేదు. నడిచేవాళ్ళు కూడా ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా తయారైన రోడ్డుని చూస్తే చాలా సంతోషపడతారు. ఈ రోడ్డు అంతా మంచి రోడ్డు ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదు. ఈ రోడ్డుని నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్ ముందు అయితే సూపర్గా ఉంది రోడ్డు. ఈ స్కూల్లో ఎంతోమంది ధనికుల యొక్క పిల్లలు విద్యార్థులుగా చదువుకుంటున్నారు. ఆ స్కూల్ ముందు ఎంత బాగుందో చూసారు ఆ రోడ్డు. ఇంత మంచి రోడ్డుని చూస్తుంటే నాకు నిజంగా ఈ వీడియో చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోతుంది. అసలు కనులు పండగగా ఉంది ఈ రోడ్డు. అసలు ఏ టెక్నాలజీ వాడారో అర్థం కాని పరిస్థితి. జపనీస్ టెక్నాలజీ అని చెప్పి అంటున్నారు. ఈ టెక్నాలజీ వాడి భారతదేశంలో ప్రప్రథమంగా వేసిన రోడ్డు ఇదే అని అనుకుంటారు. ఎంత బాగుందో చూసారా రోడ్డు. ఎక్కడ గుంతలు కానీ, రోడ్డు చీలికలు అయిపోవడం కానీ, ముక్కలు అయిపోవడం కానీ లేదు. గత గవర్నమెంట్లో ఎన్నో బాధలు పడిన ఈ రోడ్డుని ఎంత నీట్గా వేశారో చూడండి. అద్దంలాగా రోడ్డు. ఈ రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరం. అందరూ ప్రయాణించండి, ఎంజాయ్ చేయండి. ఈ రోడ్డు అంత మంచి రోడ్డు ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజంగా ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. మంచి రోడ్లు వేసింది. వచ్చి రాగానే ఆ రోడ్లకి చాలా ఖర్చు పెట్టింది. అద్భుతమైన రోడ్ల నిర్మాణాన్ని చేసింది. ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వం అని మనం చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో చూసి మీరు కూడా నాకులాగా సంతోషిస్తే కనుక